హాయ్ అండి. ఈరోజైతే పాలకూర, మష్రూమ్ కర్రీ అయితే చేస్తున్నాను. వీటికి కావాల్సినటి ఒక ప్యాకెట్ మష్రూమ్స్‌కి 2 ఆనియన్స్, 1 టమాటో, ఒక పాలకూర కట్ట. ఇవన్నీ సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి. కొంతమంది మష్రూమ్స్‌ని కూడా కట్ చేసుకుంటారు. నేనైతే కట్ చేసుకోను. అవి ఆప్షన్ అనమాట. కట్ చేసుకుంటే కట్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని బాండిల్ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకోవాలి తగినంత. వేడెక్కాక ఆనియన్స్ వేయించేసుకోవాలి. ఆ తర్వాత పాలకూర ఇంకా టమాటోస్ కూడా వేసి వేయించేసుకోవాలి. కూడా వేగిపోయినాక అల్లం తెల్లగడ్డ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు కూడా వేసుకొని వేయించేసుకోవాలి. ఇవి బాగా వేగిపోయిన తర్వాత మష్రూమ్స్ కూడా వేసి వేయించేసుకోవాలి. వేయించేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని ఉడికించుకోవాలి. మూత పెట్టేసేయాలి. ఇంకా దాంట్లోకి నంచుకొని అయితే బాయిల్డ్ ఎగ్స్ అయితే ఉడకబెట్టేసి పెద్ద అబ్బాయికి నాకైతే ఉడకబెట్టేసి ఈ విధంగా అయితే ఫ్రై అయితే చేసేసాను. చిన్నపిల్లలు ఇద్దరు తినరని చెప్పి వాళ్ళకి పక్కన పెట్టేశాను మామూలు ఎగ్స్. లోపల కర్రీ కూడా పూర్తయిపోయింది. కొంచెం చెమ్ముండంగానే ఈ విధంగా చికెన్ మసాలా అయితే వేసుకొని వేయించేసుకున్నాను. లాస్ట్ లో కొత్తిమీర, కరివేపాకు వేసుకొని వేయించేసుకున్నాను. అంతే అండి, సింపుల్ గా అయిపోయింది కర్రీ. ఇది ఈ రోజు మా ఇంట్లో లంచ్ అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.